ఫ్రెండ్స్, ఈరోజు మనము గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్స్కి వచ్చాం కదా. సో ఇది పార్ట్ 2 అని చెప్పొచ్చు. ఇదంతా గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇవన్నీ విగ్రహాలు అంటే ఫొటోస్ గిఫ్ట్గా, ప్లస్ పెద్ద పెద్ద కవుల దగ్గర, ప్లస్ సంగీత కళాకారులకు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. మన గృహప్రవేశాలకు కూడా వెళ్తూ ఉంటాం కదా, ఆ గృహ ప్రవేశాలకు కూడా ఈ గిఫ్ట్స్ ఇస్తారనమాట. అంతా గోల్డ్ ప్లేటెడ్, 24 క్యారెట్ గోల్డ్ ఉంటుందన్నమాట. ఇక నేనేంటంటే ఇది పార్ట్స్గా చేస్తేనే క్లియర్గా ఎక్కడ వీడియో మిస్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి పార్ట్స్గానే చేశాను. ఇది సెకండ్ పార్ట్ అనమాట. అంటే ఈ గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్స్లో ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది కదా, జనవరి 15th వరకు. మీరే తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఇది చూడండి, నేను చిన్నది చూపిస్తున్నాను. ఇది అంతా వెంకటేశ్వర స్వామిది ఉన్నది. ఇది గోల్డ్ ప్లేటెడ్ అన్నమాట. ఇది ఫినిషింగ్ అనేది ఎంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ రాసి ఉంది చూడండి, 24 క్యారెట్ అని. సో దీని రేంజ్ వచ్చేసి 21,028 రూపీస్ అనమాట. ఇక్కడ గణపతి కూడా ఉన్నారు చూడండి. గణపతి ఇలా కూర్చున్నట్టు ఉన్నారు. ఇక్కడ అన్ని చిన్న చిన్న గణపతులు కూడా ఉన్నవి. ఇవన్నీ గోల్డ్ ప్లేటెడ్, అంటే 24 క్యారెట్. ఇందాక చూపించాను కదా, ఇవే అన్నమాట. ఎవరు తీసుకెళ్తారన్న ఇవి దాదాపుగా ఎవరు పర్చేజ్ చేసుకెళ్తారు అంటే కాలేజ్ నుంచి ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానిక, ఎలా కాస్ట్లీ ఐటమ్ కాబట్టి కొంచెం రిచ్ గా, అంటే పెద్దగా ఇవ్వాలి అనుకున్న వాళ్ళకు, దగ్గర వాళ్ళకి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువ పర్చేజ్ చేస్తారు. రైల్వే వాళ్ళు, ప్లస్ కాలేజ్ లో ఏదైనా గిఫ్ట్ మెయిన్ పర్సన్స్, విఐపీస్ కి ఇవ్వడానికి ఈ ఐటమ్స్ తీసుకెళ్తారా అంటున్నారు. ఎందుకంటే గోల్డ్ ప్లేటెడ్ ఉంది కాబట్టి ఇందులో కొంచెం మనకు కాస్ట్లీ అనిపించవచ్చు. ఎలాగో గోల్డ్ యాడ్ అయింది కాబట్టి కాస్ట్లీ అని అనడానికి లేదు, తీసుకెళ్ళిపోతారు. ఇవి టోటల్ గా గిఫ్ట్ ఐటమ్స్ అని చెప్పొచ్చు, మెమెంటోస్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చార్మినార్ దగ్గర నుంచి ప్రతిదీ ఉన్నది, పికాక్స్ అలాంటివి కూడా ఉన్నవి. ఇవన్నీ గోల్డ్ కవరింగ్ తో చేసినవి అనమాట. ఇది సిల్వర్ ప్లస్ గోల్డ్ కూడా యాడ్ అయి ఉన్నది. ఇందులో ప్రతి ఒక్క ఐటమ్ లో అన్ని గోల్డ్ అయితే తప్పకుండా యాడ్ అయి ఉంది. సో ఇక్కడైతే చార్మినార్ ఉంది చూడండి. ఇదైతే తప్పకుండా చాలా ట్రెండింగ్ సేల్ అని చెప్తున్నారు. ఇది చూడండి, ఇది చార్మినార్ ఎంత బాగా చేశారో. ఇవి కూడా గిఫ్ట్ ఐటమ్స్. ఇది ఏమంటారు ఈ వర్క్? ఇది పేపర్ పల్ప్ అన్నమాట. ఇది పేపర్ పల్ప్ తో చేసే ఏమంటారు వీటిని? పేపర్ పల్ప్ తో చేస్తారు విగ్రహాలు. ఇప్పుడు గణేష్ గాని, లక్ష్మీ నరసింహ, గోవింద స్వామి, ఇవన్నీ బొమ్మల ఫోటోలు వేసుకుంటారు. ఇవ్వడానికి కూడా ఇది పేపర్ పల్ప్ తో చేసినవి అనమాట. ఇవి చూడండి, చాలా లైట్ వెయిట్ లో ఉంటవి, చాలా లైట్ వెయిట్ పేపర్ పల్ప్ కాబట్టి. ఇక్కడ అన్ని ఇలాగే ఉంటది. చెప్పండి. ఎన్నాళ్ళైనా కలర్ ఇలాగే ఉంటది, కలర్ షేడ్ మాత్రం కాదు. ఇంకోటి ఎక్కడ తీసుకెళ్లాలన్నా కానీ లైట్ వెయిట్ ఉంటది. మనం బరువు అలా చూస్తూ ఉంటారు, అలా కాకుండా లైట్ వెయిట్ గా చూస్తారు కాబట్టి ఇది తీసుకోవడానికి ఈజీగా క్యారింగ్ చేసుకోవచ్చు. ప్లస్ దీని మినిమం టు మాక్సిమం రేట్స్ చెప్పండి. మినిమం టు మాక్సిమం 1000 నుండి ఇంకా 5000, 3000, 2000 అలా. ఓకే. చూడండి, ఇది పేపర్ పల్ప్ బట్టి రేట్, ఇంకా వర్క్ సైజ్ బట్టి, వర్క్ ని బట్టి ఉంటది అనమాట. చూడండి ఇక్కడ అన్ని ఉన్నవి. ఇప్పుడు ఇది వుడ్ కలర్ లో వస్తుంది మేడం. ఇదేమో వుడ్ కలర్ లో, ఇది వుడ్ కలర్ లో ఉంది. అవును, ఇదేమో ఇంకా స్టోన్ కలర్, ఇది స్టోన్ కలర్ లో. ఇవి గిఫ్ట్ ఐటమ్ గా కూడా తీసుకెళ్తారట. ఇనాగ్రేషన్ ముందు పెట్టుకోవడానికి గణపతి అలాంటివి కూడా ఇవి తీసుకెళ్తారట. ఇప్పుడైతే మనం కొండపల్లి టాయ్స్ దగ్గరకు వచ్చామన్నమాట. కొండపల్లి అంటే అసలు తెలియని వాళ్ళంటూ ఏమీ ఉండరు. ఇక్కడ నుంచి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ఐటమ్ ఎంత యూనిక్ అనిపిస్తుంది అంటే. సో దీని రేంజ్ ఎంత ఉంటుందండి? మీరు ఎక్కడి నుంచి, ఇప్పుడు కొండపల్లి నుంచి వస్తాయి కదా? కొండపల్లి పునికి వుడ్ అండి, పునికి వుడ్ అని తయారవుతుంది. ఇది పునికి వుడ్ అని తయారవుతుంది. ఇది లైట్ వెయిట్ వుడ్. ఒకటి కలరింగ్ అనేసి వాటర్ కలర్ కాకుండా మంచి కలర్ ఉంటది. కలరింగ్ కూడా
కలరింగ్ పోవడము అట్లా ఏమి ఉండదు. వుడ్ మాత్రం లైట్ వెయిట్ ఉంటది. ఎక్కడ తీసుకెళ్ళాలన్నా ఈజీ క్యారింగ్ అవుతుంది. ఈజీ క్యారీ చేసుకోవచ్చు. బొమ్మల కొలువులో ఎక్కువ యూస్ అవుతుంది. దివాళీ అప్పుడు బొమ్మల కొలువు చేసుకుంటారు కదండి, అప్పుడు చాలా సేల్ ఉంటది అని చెప్తున్నారు. సంక్రాంతికి కూడా చాలా సేల్ అవుతూ ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్ గా రేట్ మినిమం నుంచి చెప్పండి. నుండి ఉన్నాయి 560 నుండి స్టార్టింగ్ ప్రైస్. చిన్న బొమ్మ 560 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా ఇలా అన్నమాట. ఇది మనం బొమ్మల కొలువు కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి కొండపల్లి బొమ్మలు తెలియని వాళ్ళు లేరు. మినిమం స్టార్టింగ్ వచ్చేసి 500 నుంచి మాక్సిమం ఎంత రేట్ వరకు ఉంటుంది? 5000 ఓహో 5 to 6000 వరకు ఉంటుంది అనమాట. ఇది చూపించాలి మెయిన్. కొండపల్లి బొమ్మ అంటేనే ఇది పేపర్ మ్యాచ్ తో తయారవుతుంది. అదే పేపర్ పల్ప్ పల్పుతో తయారవుతుంది. ఇది ఒకటి. ఇది చూడండి కొండపల్లి బొమ్మ అంటే ఇది ఫస్ట్ దీన్ని చూడగానే ప్రతి ఒక్కరికి అందరికి అర్థమయ్యేది కొండపల్లి బొమ్మ అన్నమాట. సో ఇవి ఇందులో 3 స్టెప్స్ ఉన్నాయి అనమాట. స్మాల్, కొంచెం మీడియం ప్లస్ బిగ్ అన్నమాట. ఇది మనకు టోటల్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది పేపర్ పల్ప్ తో చేస్తారు కాబట్టి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు మిడిల్ సైజ్ చూపిస్తున్నాను కదా, ఇది 1785 రూపీస్ అనమాట. సో ఇది స్మాల్ సైజ్ వచ్చేసి 882 రూపీస్. ఇలా రేంజ్ అనేది సైజుని బట్టి మారుతూ ఉంటుంది. ఇది కొండపల్లి బొమ్మ. ఏది బాక్స్ టైప్ లో వచ్చింది, అదేమో విడివిడిగా వచ్చింది. బాక్స్ టైప్ సైజ్ ఉంటాయి. 4 ఇంచ్ 5 ఇంచ్ సైజెస్. ఇది దశావతారానికి సంబంధించింది అనమాట. ఇందాక చెప్పారు కదా మేడం. సో ఇంకా చిన్న సైజ్ 3 సైజెస్ ఉంటాయి. 3 ఇంచ్ 4 ఇంచ్ 5 ఇంచెస్ అని. ఓకే. మెయిన్ మాత్రం దశావతారాలు ఎక్కువ మటుకు ఫేమస్. రేట్ ఎంత? విజయవాడ నుండి వస్తాయి. ఇక ఇది విజయవాడ నుంచి మనకు వస్తాయి అనమాట. ఇవి రేట్ వచ్చేసి 3130. ఇది చిన్న సైజ్ అయితే 2800. 2800 పల్లకి. సంక్రాంతి నాకు ఇవ్వండి. సంక్రాంతి సెట్ బొమ్మల కొల్లో పెట్టుకోవడానికి ఇది సంక్రాంతి సెట్ అన్నమాట. ఇది సేమ్ ఆ వుడ్ తో ఇందాక చెప్పారు కదా, ఆ వుడ్ తో చేసేది. ఇప్పుడైతే మనకు సంక్రాంతి ఫెస్టివల్ దగ్గరలో ఉంది కాబట్టి నేను మరీ చూపిస్తున్నాను. చూడండి అంత లుక్ వైజ్ గా, ప్లస్ బొమ్మల కొలువులు కూడా ఇది పెట్టొచ్చు, అలా యూజ్ చేయొచ్చు. ఎంత బాగా అనిపిస్తుందో. దీని రేట్ వచ్చేసి 1456. ఇది దీని రేంజ్ వచ్చేసి 1456 అనమాట. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కు మనం పర్చేజ్ చేయొచ్చు. ప్లస్ ఇవి మనకు డోర్ హ్యాంగింగ్స్, ప్లస్ మిడిల్ లో హ్యాంగ్ చేసుకోవడానికి. అటు సైడ్ ఇవి నిర్మల్ బొమ్మలు అంటారు కదా. సో ఇవి నిర్మల్ సంబంధించినది ఐడియానే ఉండి ఉంటది మీకు. ఇది కూడా ఇవి చూడండి, ఇది ఎంత బాగుందో. సో మనం బ్రష్ స్టాండ్ గా కూడా యూజ్ చేయొచ్చు, పెన్ స్టాండ్ గా కూడా యూజ్ చేయొచ్చు, ఇది ఫ్లవర్ వాజ్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే అలా మనం మల్టీ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వుడ్ తో చేస్తారు కాబట్టి దీని రేంజ్ వచ్చేసి 1618 రూపీస్.
ఇవి మనం గిఫ్ట్ ఐటమ్ గా యూజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు పర్చేజ్ చేస్తారు. ఇందులో మినిమం టు మాక్సిమం సైజెస్ మనకు దొరుకుతాయి అనమాట. సో ఇది మార్బుల్ పౌడర్ తో చేస్తారనమాట. లైట్ వెయిటే ఉంది, మరి ఎక్కువ వెయిట్ లేదు. దీని రేంజ్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్ 1000 రూపీస్ అనమాట దీని రేంజ్ వచ్చేసి. ఇందులో సైజెస్ అనేవి మనకు దొరుకుతాయి. ఇది చాలా స్మాల్ సైజ్. కలర్స్ లో కూడా ఉంటాయా? వావ్, ఇది కలర్ లో కూడా ఉంది చూడండి. చాలా ఉంటాయి. ఇప్పుడు మనం చూపించేదంతా మార్బుల్ పౌడర్ తో చేసినవి అనమాట. గణపతి అన్ని ఉన్నవి చూడండి. ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కటి చూపించాలంటే లెందీ అయిపోతుంది వీడియో కాబట్టి. సో ఇలా అన్ని ఉన్నాయి అనమాట, అన్ని చూపిస్తాను చూడండి. షాల్స్ పష్మీనా అన్నమాట, కాశ్మీర్ నుండి వచ్చేది. అవి కూడా చాలా కాలేజీలకి ఇప్పుడు మంత్ ఎండింగ్ లో రిటైర్మెంట్ ఉంటుంది, వాళ్ళకి షాల్స్ చెప్పాలి. ప్రతిదీ మా దగ్గరకు వస్తారు షాల్స్ గురించి. ఇంకోటి అక్కడ వదిలించారు కదా ఇప్పుడు వరంగల్ గేటు అవన్నీ, దాంతో పాటు షాల్ కూడా తీసుకెళ్తుంటారు. అది గిఫ్ట్, ఇవన్నీ గిఫ్ట్. ముఖ్యం తీసుకెళ్తారు. మంత్ ఎండింగ్ ఎట్లా చూపిస్తున్నారా? షార్ట్ పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ ఐటమ్స్ అన్ని చూపిస్తున్నాం చూడండి. ఇది జూట్ బ్యాగ్స్ అక్కడ పైన కనపడుతున్నవి. ప్లస్ ఇది ఏంటంటే గోట్ లెదర్ తో చేస్తారనమాట. ఇవేమో ల్యాంప్స్ అన్నమాట. ల్యాంప్స్ మనకు వాల్ కు పెట్టుకునడానికి డెకరేటివ్ ఐటమ్ గా తీసుకుంటారట. చాలా ట్రెండింగ్ సేల్ అని చెప్తున్నారు. ప్రతిదీ చాలా డిఫరెంట్ గా. ఇది ఒక డిఫరెంట్ స్టాండ్స్ ఇలా కూడా ఉన్నవి అనమాట. ఇది స్మాల్ సైజ్ లో ఉన్నవి, ఇలా స్మాల్ లో కూడా ఉన్నవి. బెడ్ ల్యాంప్స్ గా కూడా యూజ్ అయ్యొచ్చు అనమాట. ఇది చూడండి. ప్లస్ ఇదేమో లాంగ్, ఇది కొంచెం సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది చూడండి. ఇందులో ఎంత మంచి అంటే ఈ వర్క్ ని ఏమంటారు? ఈ పెయింట్ ఓహో లెదర్దేనా? దీనిపైన అంటే వాటర్, ఇది వాటర్ పెడితే పోతుందా? అలా ఏమైనా ఛాన్స్ ఉందా? ఏం కదా. ఓకే ఓకే ఓకే. ఇవన్నీ మెమెంటోస్, ఇది వరకు మనం చూపించినవి, అక్కడివి చూపించినవి ఇవి. ఇక్కడ చూడండి ఇవన్నీ ఎంత బాగా కనబడుతున్నాయో. వీటి గురించి మేడం తో మనం కనుక్కొని తెలుసుకుందాము. చెప్పండి, ఇవి ఏమంటారు? ఇవి ఎలా? ఆక్సిడైజ్డ్ మెటల్. ఓకే. జింక్ అల్యూమినియం మిక్స్డ్ ఉంటది. ఓకే. దీనికి కాపర్ కోటింగ్ అనేది వేస్తారమ్మా. దాంతో విగ్రహం అనేది తయారవుతుంది. అయితే దీన్ని ఇంకా గిఫ్ట్స్ కింద చాలా మంది గృహప్రవేశాలకి, కాలేజీలకి గిఫ్ట్స్ కి ఇవ్వడానికి చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు. రేంజ్ వచ్చేసి 500 నుండి ఇంకా 10,000, 5,000, 3,000 అలా కూడా ఉంటాయి. అంటే సైజెస్ ని బట్టి రేంజ్ అనేది మారుతూ ఉంటుంది. సైజెస్, వర్క్ దాన్ని బట్టి ప్రైజెస్ డిఫరెంట్ ప్రైస్ లో అవుతాయి. ఓకే ఓకే ఓకే. అన్ని బాగున్నాయి కదా, అసలు అన్ని ఉన్నాయి అన్ని అని చెప్పండి. ఓకే, ఇందాక మనం స్టార్టింగ్ లో నేను మెమెంటోస్ చూపించాను కదా. సో దాని కంటిన్యూషన్ అందరూ కాలేజ్ లో ఈ షాలు కూడా తీసుకుంటారట. దాంతో పాటు రిటైర్మెంట్ అయినప్పుడు తీసుకుంటారట. సో ఈ షాలుస్ ఏంటండి తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్పండి. ఇది షాల్ సన్మానానికి పనిచేస్తా అంటే రిటైర్ అయిన వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్తారట. సో ఇది అన్నమాట. ఇది ఎక్కడి నుండి వస్తుందండి? కాశ్మీర్ నుంచి వస్తాయి. ఇవన్నీ కాశ్మీర్ నుంచే వస్తాయి కాబట్టి నేను స్పెషల్లీ చూపిస్తున్నాను. రేంజ్ ఒకసారి చెప్పండి, దీని రేట్ ఎంత ఉంటుంది? మినిమం 200 నుంచి మీకు 10,000. మినిమం స్టార్టింగ్ రేట్ వచ్చేసి 200 నుంచి ప్లస్ 10,000 వరకు కూడా ఉంటాయి అన్నమాట. ఈ షాలూస్ మన రేంజ్ బట్టి తీసేసుకుంటారు. రిటైర్మెంట్ అయిన వాళ్లకు ఎవ్రీ మంత్, నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా తీసేసుకుంటారు. ఓకే, ఇదేంటండి? ఇది చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఏంటిది? ఇది పష్మినా అంటారు మేడం. ఓకే. ఇది -0 degrees లో ఏదైతే గోట్ ఉంటుందో దాని జూల్ తోటి పెయింటర్ అన్నమాట.
అది అన్నమాట. ఇట్లా వామ్ అంటే ఉంటుంది. చూడడానికి మాత్రం చాలా లైట్ అనిపిస్తున్నది. -డిగ్రీస్ లో కూడా వామ్ ఉంటుంది. అంత బాగుంటుందట. ఇది చూడండి, దీని రేట్ ఎంత అండి? 3000, 4000, 6000 అలా కూడా ఉంటుంది. ఎందుకంటే -డిగ్రీలో ఉన్న గోట్ నుంచి తీసింది అనమాట ఇది. అంటే మీరు ఆలోచించండి దీని వర్క్ అనేది, అంటే దీని మీద ఎంత కష్టపడతారు అనేది. అది చాలా వెచ్చగా ఉంటుందని చెప్తున్నారు. అంటే చూసే వాళ్ళకి అర్థం. అంటే ఆల్రెడీ దీని కరెక్ట్ రేట్ చెప్పండి. దీని కరెక్ట్ రేట్ చెప్పండి ఒకసారి. ఇక్కడ 3618 రూపీస్ అనమాట. చూడడానికి అసలు తెలియని వాళ్ళు అనుకుంటారు ఇది మామూలుదే అని అనుకుంటారు. చూడండి -డిగ్రీది కదా, ఎంత లైట్ అంటే అసలు మనకు తెలియని వాళ్ళకి అసలు మామూలు క్లాత్ లా అనిపిస్తుంది. తప్పకుండా విజిట్ చేయండి. నేను ఇలా పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా ఈ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఇవన్నీ స్కార్ఫ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ డిజైన్స్ చూపిద్దాం. 28 grams weight అది. ఇది సిల్క్ ఉంటుంది 100%. వావ్. ఇది ప్రైస్ వచ్చేసి 1071 ఉంటుంది. 1071 మళ్ళీ ఇట్లా స్టోర్ లాగా ఇప్పుడు పిల్లలు జీన్ ప్యాంట్ల మీద వేసుకుంటున్నారు కదా, వేసుకోవచ్చు. ఇవి కూడా ఉన్నవి. ఇక్కడ ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎందుకు అంటే కలర్ కాంబినేషన్ అనేది లైట్ గా ఉంటది కాబట్టి ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ వులెన్ షాల్స్ అంటారు. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సిల్క్ స్టోల్స్. మనం ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరకు వచ్చాము. కంప్లీట్ ప్యూర్ లెదర్ అన్నమాట ఇక్కడ మనం చూసేవన్నీ. ఒకసారి అంతా టోటల్ గా చూపిస్తున్నాము. దీని రేంజ్ చిన్న పర్స్, హ్యాండ్ పర్సులు కూడా, పౌచెస్ అవి కూడా ఉన్నవి, చిన్న పర్సులు కూడా ఉన్నవి, ప్లస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నవి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. లెదర్ మేడం, ప్యూర్ లెదర్ తో చేస్తారు. గోట్ లెదర్ ఇవి లోపలనే చేస్తారు. మీకు అందులో కలర్స్ ఉంటాయి, బ్రౌన్, లెదర్ కలర్ ఇవన్నీ ఉంటుంది. ఎక్కువైతే లెదర్ కలర్ చాలా ఇష్టపడతారు కస్టమర్స్ చాలా బాగా. మీకు అందులో బ్యాగ్స్ దొరుకుతాయి, స్లిమ్ బ్యాగ్స్ దొరుకుతాయి, హ్యాండ్ పౌచ్లు, కాయిన్ పౌచ్లు, కీ పౌచ్లు, లెదర్ అది జెంట్స్ వ్యాలెట్ ఇవన్నీ దొరికిపోతుంది. ఇది గోట్ అంటే మనకి కాశ్మీర్ నుంచి వస్తాయి. ఇది కాశ్మీర్ కాదు మేడం, లోకలే. ఇది లోకలేనా? టూల్స్ అక్కడ అవి ఇవి కూడా డమరుకం అన్ని ఇవి కూడా ఉన్నవి చూడండి. అప్రాక్సిమేట్ గా రేట్స్ అనేవి మినిమం టు మాక్సిమం చెప్పండి. స్టార్టింగ్ రేట్ ఎంత, మాక్సిమం రేట్ ఎంత? 500 నుంచి స్టార్ట్ ఉంది మేడం. స్టార్టింగ్ 500. ఓకే. 3000, 4000, 5000 అని దొరికిపోతుంది. మాకు లగేజ్ బ్యాగ్ కూడా దొరికిపోతాయి మేడం. లగేజ్ బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయో చూపించాలి. లేవు కదా ఇక్కడ? లేవు మేడం, ఉంటుంది. ఉంటుందా? ఓకే. ఈ బ్యాగ్ ఒకటి, ఇది ఒకటి చూద్దాం. ఈ బ్యాగ్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. దీని రేంజ్ వచ్చేసి చూపిస్తాను. 3588 అనమాట. దీనిలో ఎన్ని లైన్స్, ఎన్ని జిప్స్ ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వావ్, ఇది 2 ఉన్నాయి అనమాట. 2 పౌచెస్ వచ్చాయి ఇందులో. మళ్ళీ బ్యాక్ సైడ్ మనము మొబైల్ పెట్టుకోవడానికి కూడా బ్యాక్ సైడ్ కూడా ఉంది చూడండి. చాలా సిగరెట్ కూడా లోపల ఉంటుంది మేడం. అండ్ మొబైల్ పౌచ్ ఇలా పెట్టుకోవడానికి లోపల కూడా ఉంటుంది. ఓహో, లోపల కూడా ఉంటుంది అనమాట. పెట్టుకుని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు లోపల కూడా పెట్టుకోవచ్చు. అవునవునవును, చాలా బాగుంది కదా. ఇదైతే ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. 3000 రూపీస్ కానీ ప్యూర్ లెదర్ కదా, సో తప్పకుండా మనం పెట్టేయచ్చు. లెదర్ కాబట్టి నార్మల్ కూడా దొరికితే కానీ మనకు తెలిసిపోతుంది ఇది లో క్వాలిటీ అని తెలిసిపోతుంది. చూడండి ఇది ఎంత మంచిగా, అంటే గుడ్ క్వాలిటీ అని మనకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇక ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనము యుఎస్ నుంచి తెప్పించుకునే దానికంటే చాలా అంత క్లాసిక్ అనిపిస్తున్నాయి అన్నమాట. ఎక్కడ చూసినా ఈ బ్యాగ్స్ చాలా చాలా బాగా అనిపించినవి. నేను ఈ వీడియోను ఇంకా ఇందులో మనకు శారీస్ కూడా ఉన్నవి, అది నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా నేను కంప్లీట్ చేయలేకపోయినా ఇంకా ఉంది అన్నమాట. అంటే ఈ గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ ఈ షాప్ అనేది మనకు ఆఫర్ వచ్చేసి ఈ జనవరి 15th వరకు ఆఫర్ ఉంది. హ్యాండ్ క్రాఫ్ట్స్ పైన 20%, హ్యాండ్లూమ్స్ పైన 30% ఉంది అనమాట. నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇక్కడ లెదర్ బెల్ట్స్ కూడా ఉన్నవి చూడండి. ఇవన్నీ ఉన్నవి, తప్పకుండా మనం విజిట్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫర్ ఉంది. ఇంకొకటి మన ఛానల్ నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా ఉంటుంది అన్నమాట.